మ్యాప్‌లని ఎవరు క్రియేట్ చేస్తారు? ఆ సర్వే ఆఫ్ ఇండియా ఉంది ఇందులో. మ్యాప్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది. వాళ్ళు బాగా ఇన్వాల్వ్డ్ కూడా చేస్తారు. అనమాట. ఓకే. గ్రౌండ్ వెరిఫికేషన్ ఆఫ్ మ్యాప్స్ ఏమో డ్రోన్ సర్వే టీమ్స్ చేస్తాయి. ఈ కరెక్షన్ ఇవన్నీనేమో ఆ సెంటర్‌లో వాళ్ళు చేస్తారనమాట పోస్ట్. వండర్‌ఫుల్. తర్వాత ఎంక్వైరీ ప్రాసెస్ ఏవైనా డిస్ప్యూట్స్ అలాంటివి అన్నమాట. హ్మ్. ఫైనల్ ప్రాపర్టీ కార్డ్స్‌ని జనరేట్ చేయటము, వాటిల్ని డిజిటల్ ఇస్తారు. యాహ్! ప్లాట్‌ఫామ్స్‌లోకి అప్‌లోడ్. డిజిటల్ ప్లాట్‌ఫామ్ గవర్నమెంట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఏంటంటే డిజిలాకర్. యాహ్! సో, మరి దీని బెనిఫిట్స్? బెనిఫిట్స్ ఇన్యూమరబుల్ అన్నమాట ఇంకా అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఇల్లు ఉంది అని చెప్పుకొని ప్రాపర్టీ కార్డ్ ఉంటుంది. సో రైట్, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ టు ప్రాపర్టీ నీకు అన్నమాట అది. హ్మ్. ఆ, దాన్ని ఉపయోగించుకుని బ్యాంకుల్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రాపర్టీస్ లోన్స్ అప్లై చేసుకోగలుగుతారు. ఇంకోటి ఏంటంటే ఇది నా ఇల్లు, ఈ ల్యాండ్ నువ్వు ఆక్యుపై చేసావు, ఈ ల్యాండ్ ఈ సెంటీమీటర్ నువ్వు పీకేసుకున్నావు, అది ఆ గొడవలు అన్నీ ఉండేవి. చాలా ఎక్కువ గొడవలు ఉంటుంటాయి విలేజెస్లో కదా, ఇచ్చిన ల్యాండ్స్ వాటి మీద. హ్మ్. సో ఆ ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ని ఈజీగా రిజాల్వ్ చేయగలుగుతారు. ఇంకా లాస్ట్ ఏంటంటే టైటిల్స్. ఇన్నాళ్ళు అసలు టైటిల్ అంటే ఏంటో తెలియదు. విలేజ్లో ఉండే చాలా చోట్ల ఇళ్ళు కట్టుకున్నారు, ఇది నా ఇల్లు అని ఏదో అక్కడి నుంచి ఇక్కడ వరకు నా ఇల్లు అని వేలుతోటి రాసుకుని ఆ టైప్లో అనమాట. అట్లా కాకుండా ఇప్పుడు హ్మ్. క్లియర్గా ఒక టైటిల్ ఉంటుంది, దానికి ఒక సైజ్ ఎంత ఉంది, కరెక్ట్గా ట్రాన్స్పరెన్సీ తోటి మీకు సో, ప్రతి అన్నీ ఉంటాయి. ఒక్కళ్ళకి ఇది నా ఇల్లు, ఇది నీ ఇల్లు, ఈ తగాదాలు సగం తగ్గిపోతాయి. సగం తగ్గిపోతాయి.